నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. విశ్వసాయి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో డిఎస్సి కోచింగ్ కి సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా మన వినుకొండ పట్టణంలో విశ్వసాయి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో కోచింగ్ ఇవ్వనున్నారు. వినుకొండ పట్టణంలోని లాయర్ స్ట్రీట్ లోని ఆరెంజ్ స్టోర్ పైన ఉన్న విశ్వసాయి జూనియర్ కళాశాలలో ఈ నెల 10వ తేదీ నుండి డిఎస్సి కోచింగ్ ను ప్రారంభిస్తున్నామని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎస్జిటి తెలుగు, స్కూల్ అసిస్టెంట్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ మరియు సోషల్ స్టడీస్ పై కోచింగ్ ఇవ్వనున్నామన్నారు. ఈ అవకాశాన్ని వినుకొండ నియోజకవర్గ పరిసర ప్రాంతంలో డిఎస్సి పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వినుకొండ పట్టణంలోని లాయర్ స్ట్రీట్ నందు శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ నందు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామాంజనేయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామదూతం శ్రీరామదూతం చరితాన్నమామి. శ్రీరామదూత భక్తులారా, మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా, ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా తిలకించి అందరూ కూడా ఆనందించవలసిగా కోరుతున్నాం. దీని ప్రాముఖ్యత ఏంటంటే, రాముల వారు అయోధ్య నుంచి బయలుదేరినటువంటి వారై వాళ్ళు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం నిమిత్తమై బయలుదేరి వచ్చాడు. అక్కడి నుంచి ఆయన అనేక దండకారణ్యంలో అనేక కష్టాలు ఎదుర్కొని బయలుదేరి చక్కగా తిన్నగా అనేక మంది ముని ఆశ్రమాలన్నీ కూడా తిలకించినటువంటి వాడై వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి వాళ్ళని బాధిస్తున్నటువంటి రాక్షస మోకలందరినీ కూడా సంహరించినటువంటి వాడై, వేలకు వేల మందిని సంహరించినటువంటి వాడై చక్కగా మధ్యలో ఋష్యముఖం అనే పర్వతాన్ని చేరాడు. అక్కడ ఆంజనేయ స్వామి ఆయన యొక్క అనుగ్రహం కలిగింది, రాముల వారికి అనుగ్రహం కలిగింది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి యొక్క సహాయ సహకారాలతో సుగ్రీవుడికి మైత్రి. అక్కడి నుంచి ఆయనకి అనుబంధంగా ఉన్నటువంటి వాలి అని ఆయన వాళ్ళ బాధ వలన ఆయన ఆ ఋష్యముఖ పర్వతంలో నివసిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ వాలిని సంహరించి కనుకట్లయితే నేను సహాయపడతానని చెప్పి రాముల వారు అనటంతో ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. వెంటనే ఆయన ఆ వాలిని సంహారం చేసి తర్వాత ఆ యొక్క వానర సైన్యంతో రావణాసురుడి దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత అనేక రాక్షస ముఖలందరినీ కూడా ఈ యొక్క వానర ముఖంలో కూడా వారి సహాయంతో వాళ్ళందరినీ కూడా తునిమి అక్కడి నుంచి సీతాదేవిని చక్కగా ఆయన రాముల వారికి అందించడంతో, భీష్మ ద్వారా రాముల వారికి అందించడంతో ఆ తర్వాత అయోధ్య నగరం చేరి చక్కగా పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. నెలకి 3 వర్షాలు, ఆ తర్వాత పాడి పంట అంతా కూడా చక్కగా ఉన్నాయి. అందరూ కూడా నివాసయోగ్యంగా అందరూ ఉన్నారు. చక్కగా బాలాది వృద్ధుల పర్యంతం కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ రామరాజ్యంలో చక్కగా అందరూ కూడా సుఖశాంతులతోటి జీవనం చేశారు. అటువంటి రాముడు యొక్క మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం ప్రారంభించి చేసుకోబోతున్నాం. అందరూ కూడా తిలకించి రాముల వారి అనుగ్రహం పొంది చక్కగా సుఖజీవనం చేసి మనందరం కూడా ఆ రాముల వారి యొక్క కృపకు పాత్రలవుదాము అని చెప్పి సుఖంతో అందరికీ హనుమాన్ నగర్ 5వ లైన్లో ఉన్నటువంటి ఈ యొక్క రామాలయం, కోదండ రామాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి అందరూ కూడా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.